వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి కాపుల సామాజిక భవనం కోసం కేటాయించిన స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం దుర్మార్గమైన చర్య అని అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కేఎన్ఆర్ పేటలో పర్యటించిన రామకృష్ణ స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం అనకాపల్లి మండలం కేఎన్ఆర్ పేటలో కాపు సంక్షేమ భవనం కోసం 50 లక్షల నిధులు 75 సెంట్ల భూమి కేటాయిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ స్థలంలో కాపు భవన నిర్మాణం ఆపేసి పార్టీ కార్యాలయం నిర్మించడం కాపుల పట్ల వారికున్న శ్రద్ధ ఏ పార్టీదో తెలుస్తుందన్నారు. నిజంగా కాపుల మీద ప్రేముంటే కాపుల కోసం కేటాయించిన ఈ స్థలంలో నిర్మించిన ఈ భవనానికి కాపు సామాజిక భవనం అని పేరు పెట్టాలి కాదా, లేదా కాపు పెద్దల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో కూటమి ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ₹1 కోటి ఇంకా మంచి భవనం కట్టిస్తామని ఎన్నికల హామీలో భాగంగా కొనతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమ వర్గానికి ఏటా 2,000 కోట్లు ఖర్చు పెడతామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు మాత్రమే అని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ఈడబ్ల్యూఎస్ ప్రకారం 5% రిజర్వేషన్లు కాపులకు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ద్వారా 5% రిజర్వేషన్లు కాపులకు ఇస్తామని, విదేశీ విద్య ద్వారా కాపు విద్యార్థులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాటిని పెడచెవిన పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, స్థానిక నాయకులు మాధం శెట్టి, నీలాబాబు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు నరసింగరావుపేట అనకాపల్లి మండలంలో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పీలా గోవింద సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 70 సెంట్లు 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి, వాళ్ళ పెళ్లిళ్ళకైనా కథా కార్యక్రమాలకైనా శుభకార్యాలకైనా, లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం, కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవన్గా పేరు మార్చి వారికి ఇవ్వండి. Please subscribe our channel AP Power News.